సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం వీడియోకి హానికరం మరియు ఛానల్కి ప్రమాదకరం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ని డెవలప్ చేస్తాయి. రీసెంట్గా ఈ అమ్మాయికి రేణుకెళ్ళమ్మ పూనిందని ఏవేవో నాటకాలు ఇస్తుంది. అది ఫేక్ అని అందరికీ తెలుసు. కానీ కొంతమంది నమ్ముతున్నారు. అసలు అలా రేణుకెళ్ళమ్మ పూనింది అని నాటకాలు వేసే వాళ్ళకి రేణుకెళ్ళమ్మ చరిత్ర తెలియదు అనుకుంటా. ఈ వీడియోలో అసలు రేణుకెళ్ళమ్మ ఎవరు, ఆమె చరిత్ర ఏమిటి, ఎల్లమ్మ పరశురాముడి తల్లి అంటారు కదా, అది ఎంత వరకు నిజం, రేణుకెళ్ళమ్మకి మాదిగ కులం వాళ్ళకి సంబంధం ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఏకే. పూర్వకాలంలో విదర్భ రాజ్యాన్ని ఇక్ష్వాకు వంశానికి చెందిన ప్రశ్నజిత్ అనే రాజు ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. కానీ ఆయన మనసులో మాత్రం తన తరాన్ని ముందుకు నడిపించడానికి పిల్లలు లేరు అని చాలా బాధపడేవాడు. ఆయన 3 భార్యలను చేసుకున్నాడు. అయినా కూడా ఏ ఒక్కరి పిల్లలు మాత్రం పుట్టలేదు. అప్పుడు ఆయన కొంతమంది పూజారులను కలిసి మాట్లాడి ఏదైనా మార్గాన్ని అడిగాడు పిల్లల కోసమని. అప్పుడు పూజారులు ఒక యాగం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని సలహా ఇచ్చారు. దానికి ఆ రాజు సరే అని చెప్పి పవిత్రమైన అగ్ని పూజని మొదలుపెట్టాడు. అప్పుడు అగ్ని జ్వాలల నుండి ఆ బంగారంలా మెరిసే ఒక శిశువు ఉద్భవించింది. ఆ రాజు వర్ణించలేని అంతగా ఆనందపడ్డాడు. ఆ రాజు దుర్గాదేవి ఇచ్చిన వరంలా భావించి ఆమెకి రేణుక అని పేరు పెట్టారు. గర్భం నుంచి పుట్టలేదు కాబట్టి అయోనిజ అని కూడా పిలుస్తారు. అదిలా అగ్ని నుండి ఉద్భవించింది కాబట్టి అగ్నిజ అని కూడా పిలుస్తారు రేణుకెళ్ళమ్మని. ఎల్లమ్మ అంటే అర్థం తర్వాత చెప్తా. తర్వాత రేణుకాదేవి విద్యను అభ్యసించి ఎన్నో కళలని నేర్చుకుంది. తర్వాత రేణుకాదేవికి యుక్త వయసు వచ్చాక తన తండ్రి ప్రశ్నజిత్ రేణుకాదేవికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఆ రాజు గురువు అయిన అగస్త్యుడు భృగు వంశానికి చెందిన రుచికుడు సత్యవతుల కొడుకైన జమదగ్ని మహర్షి గురించి చెప్పి ఆయనకిచ్చి దేవతలందరి సమక్షంలో పెళ్లి చేస్తారు. ఈ పెళ్లి సమయంలో ఇంద్రుడు కామధేనువు అనే ఒక ఆవుని కూడా గిఫ్ట్ గా ఇస్తాడు. జమదగ్నికి బాణాలు వేయడం కూడా వచ్చు, ఎందుకంటే ఆయన ధనుర్వేదం చదివాడు. ఒకరోజు జమదగ్ని ధనుస్సును తీసుకుని బాణాన్ని వదులుతాడు. దాన్ని రేణుకాదేవి వెళ్లి తీసుకొచ్చి భర్తకి ఇస్తుంది. ఇలా ఒక గేమ్లు ఆడుకుంటారు. కొంతసేపటికి రేణుకాదేవికి ఒళ్ళంతా చెమటలు పుట్టాయి. అది చూసిన జమదగ్ని, నేను నా భార్య ఆడుకుంటుంటే ఎండలు కాసి ఇబ్బంది పెడతావా అని కమండలంలో ఉన్న నీళ్ళని చేతిలో పోసుకుని సూర్యుడిని చూసి శపించబోయాడు. అప్పుడు సూర్యుడు జమదగ్ని ముందు ప్రత్యక్షమై, ఓ మహర్షి, ఇప్పుడు ఎండాకాలం, ఇది ఋతువులో భాగం, ఈ నెలలో ఎండలు కాయాలి, ఇది సృష్టి ధర్మం, అది నీకు కూడా తెలుసు అని చెప్తాడు. ఎండని తట్టుకోవడానికి గొడుగుని, కాళ్ళకి రక్షణగా చెప్పులని ఇస్తాడు సూర్యుడు. తర్వాత కొన్నేళ్లకి రేణుకాదేవికి జమదగ్నికి 5 కొడుకులు పుడతారు. పేర్లు రుమన్వంతుడు, సుషేణుడు, వసు, విశ్వావసు, చివరివాడు రాముడు. రాముడు భృగు వంశంలో పుట్టాడు కాబట్టి భార్గవ రాముడు అంటారు ఎవరైనా గుర్తుపట్టడానికి ఈజీగా ఆ కాలంలో. మరి పరశురాముడు అని ఎందుకు పిలుస్తారు అంటే శివుడి దగ్గర నుంచి పరశు అనే గొడ్డలని తీసుకొని ధరించాడు కాబట్టి పరశురాముడు అంటారు. ఓకే, ఒకరోజు జమదగ్ని తన భార్య రేణుకాదేవిని పిలిచి పూజ చేయడానికి నీళ్లు తీసుకురమ్మని పంపాడు నది ఒడ్డుకి. అక్కడ చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు తన భార్యతో వచ్చి జల క్రీడలు ఆడుతున్నాడు. అప్పుడు రేణుకాదేవి ఆ గంధర్వుడిని చూసి ఎంత అందంగా ఉన్నాడు అని వాళ్ళని అలా చూస్తూ ఉండిపోయి ఆలస్యంగా నీళ్లు తీసుకువెళ్ళింది. అప్పుడు జమదగ్ని ఏంటి లేట్ అయింది అని అనుకుని తన దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు రేణుకాదేవి చేసిన తప్పుని తెలుసుకుంటాడు. రేణుకాదేవి నేను తప్పు చేశాను అని తన భర్త ముఖం చూడకుండా తలని పక్కకు తిప్పుకుంటుంది. రేణుకాదేవి పశ్చాత్తాపం చెంది శివుడికి పూజలు చేసి తన పాపాన్ని పోగొట్టుకోవాలని అనుకుంది. కానీ అక్కడ ఉన్న శివుడి గుడి మాయమైపోయింది తక్కున. తర్వాత రేణుక అక్కడి నుండి వెళ్లి మాదిగల వీధికి వెళ్ళింది. మాతంగి అనే ఒక ఆవిడ రేణుకమ్మను ఎంతో ప్రేమతో అక్కున చేర్చుంది. కొన్నేళ్లు గడిచాక ఏక్నాథ్ మరియు జోగ్నాథ్ అనే 2 రేణుకమ్మను చూసి తన దేశ యువరాణిగా గుర్తించి ఇక్కడ ఎందుకు ఉన్నావని అడిగారు. అప్పుడు రేణుకాదేవి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆ 2 సాధువులు ఆ తప్పుని పోగొట్టుకోవాలంటే తపస్సు చేయమని చెప్తారు. రేణుకాదేవి మాతంగి ఇంట్లోనే తపస్సు చేసింది. కొన్నేళ్ల పాటు అలానే తపస్సు చేయడంతో రేణుకాదేవి చుట్టూ మట్టి పుట్టలు, చెట్టులు పెరిగిపోయాయి. రేణుకాదేవికి ఆకాశం నుండి ఒక సౌండ్ వినపడింది.
నీ పాపాలు కడిగే టైం వచ్చింది. నువ్వు అన్నాన్ని నిప్పు పెట్టి వండకుండా సూర్యుడి వేడికి మాత్రం వండిన అన్నాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టు. నువ్వు చేసిన తప్పు పోతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. నిప్పు లేకుండా అన్నం వండడం అసాధ్యం అని రేణుకాదేవి మనసులో అనుకుంది. రేణుకాదేవి ఏదైతే అదైందని అదేలా అన్నం సూర్యుడి వేడి పడేలా పెట్టింది. సూర్యుడు భగభగ మండుతూ రేణుకాదేవికి కాళ్ళు కాలుతున్న ఎండ వేడి శరీరాన్ని క్షీణంప చేస్తున్నా తట్టుకుని నిలబడింది. ఆమెకి ఆశ్చర్యం కలిగించేలా అన్నం రెడైంది. ఆ అన్నాన్ని తీసుకువెళ్లి శివుడికి నైవేద్యంగా పెట్టింది. తర్వాత ఒక పుణ్య నదిలో మునిగింది. ఆమె చేసిన తప్పులు చెరిగిపోయాయి. రేణుకమ్మ మాతంగితో కలిసి తన భర్త జమదగ్ని దగ్గరికి వెళ్ళింది. జమదగ్ని పెద్ద కొడుకుని పిలిచి అమ్మ రేణుకాదేవిని చంపమంటాడు. అప్పుడు పెద్ద కొడుకు అమ్మని చంపడమా, కుదరదు అని అంటాడు. రెండో కొడుకుని పిలిచి చంపమంటాడు. కుదరదు అంటాడు. అలా మూడో కొడుకుని, నాలుగో కొడుకుని పిలిచి చంపమంటాడు. కుదరదు అంటారు. అప్పుడు జమదగ్ని మహర్షి ఆ నలుగురిని చెట్లు మృగములు అయిపోండి అని శపించాడు. పరశురాముడు రేణుకాదేవి తలని నరకబోతుంటే మాతంగి అడ్డుపడింది. అప్పుడు పరశురాముడి గండ్ర గొడ్డలి మాతంగి మెడ మీద పడి మాతంగి తల మొండెం నుంచి వేరవుతుంది. తర్వాత పరశురాముడు రేణుకమ్మని కూడా నరుగుతాడు. రేణుకాదేవి తల మొండెం నుంచి వేరవుతుంది. పరశురాముడు అలా చేసినందుకు తన తండ్రి జమదగ్ని చాలా సంతోషించి ఏమైనా కోరుకోమని పరశురాముడికి 3 వరాలు ఇచ్చాడు. పరశురాముడు కూడా వెంటనే 3 వరాలని అడిగాడు. మొదటి వరం తన తల్లిని బ్రతికించమని అడిగాడు. రెండవది మృగములుగా మారిన తన అన్నలను మనుషులుగా చేయమని చెప్పాడు. మూడవ వరంలో 2 విషన్స్ ఉన్నాయి. నేను చదివిన దాని ప్రకారం 3వ వరంగా పరశురాముడు చిరంజీవిగా ఉండాలని కోరుతాడు. కానీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే 3వ వరం జమదగ్ని కోపాన్ని తగ్గించుకోమని తన తండ్రిని కోరాడు అని చెప్తున్నారు. పరశురాముడి తండ్రి జమదగ్ని సరే అని వరం ఇచ్చాడు. పరశురాముడు సంతోషించి టెన్షన్ అయ్యి అవసరపడి మాతంగి తలని రేణుకాదేవి శరీరానికి, రేణుకాదేవి తలని మాతంగి శరీరానికి అతికించి జమదగ్ని ఇచ్చిన నీళ్లన్నీ చల్లుతాడు. ఇద్దరికి ప్రాణం వస్తుంది. అది గమనించిన పరశురాముడు మారియమ్మన్ అని అంటాడు. అంటే మారిన అమ్మ అని. తర్వాత మాతంగి శరీరం మరియు రేణుక తల ఉన్న దేవతను మరియమ్మగా పూజిస్తారు. మాతంగి తల, రేణుకాదేవి శరీరాన్ని ఎల్లమ్మగా పూజిస్తారు. ఎల్లమ్మ అంటే అందరికి అమ్మ అని కూడా వస్తుంది అర్థం. నేను 4-5 సంవత్సరాల క్రితం తమిళనాడులో పళని కోయిల్ ఉంటుంది కదా, దానికి వెళ్ళాను. దాని దగ్గరలోనే 20-30 కిలోమీటర్ల దూరంలో కేరళకి దగ్గరలో మారియమ్మ అనే గుడి ఉందని కొంతమంది చెప్పారు. సరే ఇంత దూరం వచ్చాము కదా, దాన్ని కూడా దర్శించుకొని వెళ్ళిపోదాం అనేసి అనుకున్నా. వెళ్ళాను, చూశాను, వేర్లలో ఉంది. నేను ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కంటెంట్ ని చదువుతున్నప్పుడు మరియమ్మ అనే పేరు చదవగానే నాకు ఆ గుడియే గుర్తొచ్చింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పరశురాముడి స్టోరీ కూడా ఈ తమిళనాడులోని కుండలీపురం అనే గ్రామంలోనే జరిగింది. ఎల్లమ్మ అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇందులో ఎల్ల అంటే పొలిమేర, సరిహద్దు అని కూడా అంటారు. అంటే సరిహద్దు దగ్గర ఉండే దేవర అని అర్థం. ఇది రేణుకా ఎల్లమ్మ స్టోరీ. ఇక్కడ ఇంకొక స్టోరీ కూడా ఉంది. అది ఏంటి అంటే పరశురాముడు తల్లి రేణుకాదేవిని మొండెం నుంచి తలని వేరు చేసిన వెంటనే తల వెళ్లి మాదిగల వీధిలో పడింది అని చెప్తారు. ఇప్పుడు కొంతమంది మాకు ఎల్లమ్మ పూనింది, ఈనింది, వెళ్ళిపోయింది అనే ముందు ఆమె ఎవరో తెలుసుకోండి, తర్వాత కథలు పడుదురు. నేను దేవుడిని చూశాను, దేవుడి గుడిలో నాకు ఒక చోటు దొరికింది, నేను దేవుడికి గొప్ప భక్తుడిని, నేను దేవుడి మార్గంలో నడవబోతున్నాను అని 100 సార్లు కాదు 1000 సార్లు చెప్పుకోండి. నలుగురు సంతోషిస్తారు, ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. అది కాకుండా నేనే దేవుడిని, దెయ్యాన్ని అని చెప్పుకోకండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని మాత్రమే కాదు ఆ దేవుని పేరుని కూడా చెడగొడుతున్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న మన భారతదేశంలో గొప్ప గొప్ప సాధువులు ఉన్నారు, గొప్ప గొప్ప అఘోరాలు ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప పూజారులు ఉన్నారు, గొప్ప గొప్ప వేదాలు చదువుకున్న వారు ఉన్నారు. అసలు వీళ్ళందరినీ వదిలి అసలు ఈ అమ్మాయికి దేవత ఎందుకు వస్తుంది? ఈమెమైనా గొప్ప భక్తురాలా, గొప్ప పండితురాలా? ఏదైనా ఒక వేదమైనా చదివిందా? మహాభారతంలో ఒక పర్వమైనా చదివి ఉంటుందా? రామాయణంలో ఒక సర్గైనా చదివి ఉంటుందా? అంతెందుకండి, భగవద్గీతలోని ఒక్క శ్లోకమైనా తెలుసా? చదవనక్కర్లేదు, తెలుసా? అసలు ఈమెకి దేవత ఎందుకు వస్తుంది? దయచేసి ఇలాంటి వాళ్ళని
ప్రోత్సహించకండి. అది డార్లింగ్ నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. షేర్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం వీడియోకి హానికరం మరియు ఛానల్కి ప్రమాదకరం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ని డెవలప్ చేస్తాయి.